హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పాల ఐస్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఇలాంటి పాప్సికల్స్ అంటే చాలా ఇష్టం కదండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. 1/2 లీటర్ పాలతో సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఐస్ క్రీమ్ అవుతుంది. పాల ఐస్కి పాలు 1/2 లీటర్ తీసుకున్నానండి. నేను హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇదనే కాదు, మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గేదె పాలు ఉంటే అవైనా తీసుకోవచ్చు. బాగా చిక్కగా ఉండాలి. 1/2 లీటర్ పాలకి 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. పాలపొడి ఉంటుంది కదండి, అది ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. ఇందులో మనం ముందుగా తీసుకున్న పాలలోనే కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు ఒకవేళ లీటర్ పాలతో చేయాలనుకోండి, అప్పుడు 6 స్పూన్ల కార్న్ఫ్లోర్, 6 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పాలు కాసుకుందాం. ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది, చిక్కగా మరగాల్సిన అవసరం ఉండదు. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని తీపికి సరిపడినంత పంచదార వేసుకోవాలి. పంచదార కొలత ఏముండదండి, ముందు కొంచెం వేసుకొని రుచి చూసుకొని అంతగా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. పంచదార వేసి ఇలా బాగా కలుపుకోవాలి. పంచదార వేసాక కూడా ఇంకొకసారి మరగనివ్వాలి. చూడండి, పాలు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని అంతగా తీపి తగ్గింది అనుకుంటే ఇంకొంచెం పంచదార వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్, పాలపొడి ఉంది కదా, అదంతా వేసి కలుపుకోవాలి. ఇది వేసిన వెంటనే చిక్కబడిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకెంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. చల్లారేక ఇంకాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల చాలా క్రీమీగా, సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో చిన్న కప్పుతో 1 కప్పు పాలమీగడ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పాలమీగడ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. మనకి బయట అమూల్ ఫ్రెష్ క్రీమ్ అలా దొరుకుతుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. మీ దగ్గర పాలమీగడ ఉంటే పాలమీగడ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. పాలమీగడ వేయడం వల్ల బయట ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడతానండి. మీకు ఒకవేళ అలా రెండోసారి వద్దు అనుకుంటే మొదటిసారి ఏదైనా మౌల్డ్లో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రీజర్లో 6-7 గంటల పాటు పెట్టుకోవాలి. 6-7 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. కాస్త గట్టిపడిన తర్వాత మళ్ళీ మీరు మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇలా పూర్తిగా గట్టిపడాల్సిన అవసరం ఉండదు, సగం గట్టిపడినా సరిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకసారి మిక్సీ పట్టినందుకే ఇలా ఉంది కదా, ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే ఇంకా క్రీమీగా, సాఫ్ట్గా బాగా వస్తుంది. అందుకే నేను రెండోసారి కూడా మిక్సీ పడతానండి. ఇది కాస్త కూలింగ్ పోయాక మళ్ళీ మీరు మిక్సీ జార్లో వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇవి పాలు మరిగేటప్పుడే వేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకాస్త చిక్కగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదైనా బౌల్లో కానీ, చిన్న చిన్న కప్స్ కానీ, గ్లాసులు కానీ ఉంటే అందులో అయినా వేసుకోవచ్చు. లేదా పుల్ల ఐస్కి ఇలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇదైతే షేప్ వస్తుందని. పేపర్ టీ కప్స్ ఉంటాయి కదండి, అందులో అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ అంతా వేసుకున్నాక పైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేయడం వల్ల పైన ఐస్ కట్టకుండా ఉంటుంది. లేదంటే పైన ఐస్ కట్టేస్తుందండి, చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఈ ఒక్క ఫ్లేవర్ వస్తే చాలండి, మిగతా ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకోండి, కార్న్ఫ్లోర్, మిల్క్ పౌడర్ కలిపినప్పుడే కోకో పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, సిల్వర్ ఫాయిల్తో ఇలా కవర్ చేసాక లైట్గా కట్ చేసుకొని ఐస్ క్రీమ్ పుల్లలు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో 7-8 గంటల పాటు అలా ఉంచేసేయాలి, గట్టిపడుతుంది. 7-8 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. అంతగా గట్టిపడలేదు అనిపిస్తే ఇంకాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఇది వెంటనే తీస్తే రాదు కాబట్టి 15 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి.
లేదా ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో ఉంచినా కూడా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా క్రీమీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇంచుమించుగా బయట ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. అలాగే మనం కప్పులో వేసుకున్న ఐస్ క్రీమ్ అయితే ఫ్రూట్ సలాడ్తో తినచ్చు, గులాబ్ జామ్తో తినచ్చు, భలే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.